హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూసేద్దామండి. చాలా ఈజీ స్టెప్స్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావాల్సిన ఎగ్స్, బ్రెడ్ అండి. మేమైతే ఈసారి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాం. చాలా మంది రికమెండ్ చేస్తున్నారు బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయమని. సో మేము కూడా మా ఇంట్లో స్టార్ట్ చేస్తామండి బ్రౌన్ బ్రెడ్. కానీ టేస్ట్ కొంచెం అటు ఇట్లా ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. నాకు నచ్చింది, మా పిల్లలకు కూడా బ్రౌన్ బ్రెడ్ నచ్చింది. కానీ మా మదర్కి కొంచెం ఇష్టంగా లేదు, కానీ అలవాటు చేద్దామని ఇంక ఇదే తీసుకుంటున్నాము. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పసుపు, మీకు తగినంత కారము, చూసారా ఏ విధంగా వేస్తున్నానో. నాకు కొంచెం ఎక్కువే ఇష్టమండి, సో 2 స్పూన్స్ వేస్తున్నాను. మా పిల్లలు కూడా కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు. నెక్స్ట్ ఇందులో పాలు వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ బదులు పాలు వేసుకున్నారనుకో బాగా కలుస్తుంది అన్నమాట. వాటర్ అనుకోండి వేసుకోవచ్చు, కానీ పాలు అనుకోండి పిల్లలు కదా కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అని చెప్పేసి పాలు అయితే యూజ్ చేసిన. ఆమ్లెట్లో కూడా నేను పాలే యూజ్ చేస్తానండి. ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ బదులుది. తర్వాత మనకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా స్టిల్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ కూడా బీట్ చేసి వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో, ఎన్ని బ్రెడ్స్ కావాలో దాన్ని బట్టి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను 2 ఎగ్స్ బ్రేక్ చేస్తానండి. ఇంకా తింటానంటే ఒక ఎగ్ రెడీగా పెట్టుకున్నాను, కావాలంటే మళ్ళీ చేద్దామని. వాళ్ళకి 2 సరిపోతే ఎర్లీ మార్నింగ్ కదండి, పెద్ద ఎక్కువ తినలేరు. సో ఎగ్ బ్రేక్ చేసి అందులో అయితే వేసేద్దాం మనం. వేసేసి ఈ మసాలా అంతా ఎగ్లో కలిసిలాగా బీట్ చేసుకుందామండి బాగాను. ఒక 2 ఎగ్స్కి అయితే చేస్తున్నాను, 4 బ్రెడ్స్ అండి. మీరు కూడా అదే క్వాంటిటీలో చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అన్నమాట. తింటుంటే చాలా బాగుంటాయి. మామూలు బ్రెడ్ ఆమ్లెట్ కన్నా ఈ టైప్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా కూడా ఉంటుందండి. ఇలా డైరెక్ట్గా పట్టుకుని తినేయచ్చమాట. అదే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనుకోండి, మధ్యలో ఆమ్లెట్ వస్తుంది కదా, ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇలా ట్రై చేశాను, ఇది చాలా వర్కౌట్ అయ్యింది, బాగుంది. చాలా మంది ఉన్నారు కదా నా వీడియోస్ చేస్తున్నప్పుడు, చూస్తున్నారు కదా తెలుస్తుంది. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అందులో మెయిన్ బిగినర్స్ కూడా ఉన్నారు కదండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇవన్నీని. చూసారా, ఒక ప్యాన్ తీసుకున్నానండి, కడాయి అక్కర్లేదు, ప్యాన్ లాగా మనం దోశ ప్యాన్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకునండి, మొత్తం అప్లై అయ్యేలాగా చేసుకోవాలండి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకుని అందులో డిప్ చేసి అటు ఇటు దానికి పట్టీలాగా పెట్టుకుని తర్వాత మనం ఆ ప్యాన్ మీద పెట్టేసుకున్నట్టు. చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది. ఈ డిష్ ఇష్టంగా తింటున్నారు, చాలా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు కొంచెం గీ వేసుకుని అటు ఇటు కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి. మనకి ఎంత డార్క్ కావాలంటే అంత. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ముందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటున్నానంటే అండి, నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ అండి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో అది చెప్దామని నేను ముందే బాయ్ చెప్పేసాను, మళ్ళీ చెప్పడానికి టైం ఉండట్లేదని. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలాగ అన్నీ మొత్తం 4 చేశానండి. ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇదే. సో బాగా వస్తున్నాయి కదా అని మీకు కూడా షేర్ చేశాను. మీకు ఇది నచ్చుంటే అందరికీ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలా చూడండి. అందరికీ నేను మంచి మంచి టిప్స్ అవన్నీ చూపిస్తానండి, ఇంకా మంచి మంచిగా. అలా 1 by 1 మనం ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీ స్టెప్స్. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు త్వరగా చేసేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఉందనుకోండి, ఇలా అయితే చేసేసుకోవడమే. దాన్ని మళ్ళీ ఆమ్లెట్ వేసి దానికి ఇలా అంత ప్రాసెస్ చేయక్కర్లేదు. మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. నాకు కమెంట్స్లో చెప్తారు, మేడం మీరు బాగా చెప్పారు, చాలా బాగుంది, ఈ టిప్ మాకు బాగా యూజ్ అయింది, ఈ రకంగానే చేస్తున్నాను అంటారు. మీకు ఇంకా ఏంటంటే మీకు చిల్లీ ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి. సో మనకి పెద్ద ప్యాన్ కాబట్టి ఒకేసారి మనం 4-3 చేసేసుకోవచ్చండి. నేను వీడియో తీస్తా చేశాను కాబట్టి 1-2 అలా చేస్తున్నాను. ఒకేసారి 4 చేసేసుకోవచ్చండి, అందుకని ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఒకేసారి ఇద్దరికి ఇచ్చేయచ్చు మనం. దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్ కానీ అలా కట్ చేసి ఇవ్వచ్చు. దీంట్లో మనకి టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ డిప్ చేసుకుని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఉదయం బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది హెల్దీ కూడా అండి. బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను, ఎగ్ యూజ్ చేశాను. ఇందులో మనకి చాలా క్యాలరీస్ కూడా క్యారీ చేస్తే మార్నింగే తిని వెళ్తే వాళ్ళకి లంచ్ టైం వరకు చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు.
సో చాలా హెల్దీ అండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా కొంచెం హెవీగా ఉండకుండా లైట్గా ఉండేలా కూడా ఉంటుంది. మనం ఒక్కోసారి నైట్ టైం కూడా తీసుకోవచ్చండి. ఏంటంటే ఈ మధ్యన అందరూ డైటింగ్ అది అంటున్నారు, డిన్నర్ చేయకపోదాం అన్నప్పుడు ఇలా చేసుకుని తినచ్చండి. చూడండి రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.